నమస్తే. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోవాలి. పిల్లల చదువులనేవి భావి భారతానికి ఎంతో ఉపయోగపడతాయి. అటువంటిది సైనిక్ స్కూల్స్‌లో పిల్లలు చదువుకుంటే ఇంకా గొప్పవాళ్ళుగా తీర్చిదిద్దబడతారు. కేవలం అక్కడ విలువలు మాత్రమే కాదండి. ప్రెజెంట్ ఎలాంటి స్కిల్స్ కావాలో, ఎలాంటి అకాడమిక్ స్కిల్స్ అవసరమో వాటన్నిటితో పాటుగానే మంచి శిక్షణని అందించడం జరుగుతుంది. మరి అటువంటి ఒక స్కూలు విజయవాడలో నెలకొల్పారు. అదే నేతాజీ సైనిక్ స్కూల్. మరి దీన్ని కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేస్తుంది పిల్లలు విద్యార్థులననేది ఎగ్జామ్ ద్వారా. రక్షణ శాఖ గుర్తింపుతో ఉంటుంది. విద్యాభారతి నిర్వహణలో నడుస్తూ ఉంటుంది. ఈ స్కూల్‌కి సంబంధించి మనం ఏ విషయం మాట్లాడబోతున్నామంటే ఇప్పుడు ఏదైనా స్కూల్‌లో జాయిన్ చేయాలి అనుకుంటే రకరకాల అడ్మిషన్‌లు ప్రాసెస్‌లు ఉంటాయి. లేకపోతే ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ ప్రొసీజర్‌లోనే ఈ స్కూల్‌కి కూడా ఒక 120 సీట్లు కేటాయించబడ్డాయి. అయితే 60 సీట్లు ఫిల్ అయ్యాయి. 60 సీట్లు ఉన్నాయి. దానికి కారణం ఏంటి అంటే రకరకాల కారణాలు మనం ఈరోజు గెస్ట్‌లని అడిగి తెలుసుకుందాం. నేను చెప్తాను జస్ట్ సింపుల్‌గా. అదేంటంటే దూరంగా ఉన్నవాళ్ళు ఆన్‌లైన్ ద్వారా వాళ్ళు ఎగ్జామ్ రాసారు. కొంతమంది క్వాలిఫై అయ్యారు. కొంతమంది క్వాలిఫై అవ్వలేదు. అయిన వాళ్ళకి కూడా దూరమైన కారణం చేతనో లేకపోతే తెలియకనో రకరకాల కారణాలతో వీలు కాకనో అవి ఖాళీగా ఉన్నాయి కాబట్టి దానికి ఇప్పుడు డైరెక్ట్‌గా స్కూల్‌కి వచ్చి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్‌లో సీట్లు కేటాయించడం జరుగుతుంది. మరి దాన్ని ఉపయోగించుకోవాలనే ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాము. దీనికి మనతో ఇద్దరు గెస్టులు ఉన్నారు. మనందరికీ తెలుసు సిఎల్ వెంకట్రావు గారు ప్రముఖ వైద్యులు, అలాగే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి సభ్యులు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులుగా చేశారు. స్వచ్ఛ భారత్ మిషన్‌కి చైర్మన్‌గా పనిచేశారు. ప్రస్తుతం నేతాజీ సైనిక్ స్కూల్‌కి సలహాదారులుగా ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. అలాగే మరొక గెస్ట్ ఉన్నారండి. ఆయనే లింగం సుధాకర్ రెడ్డి గారు. వారు నేతాజీ సైనిక్ స్కూల్‌కి ఆర్గనైజింగ్ సెక్రటరీ. అంతే మాత్రమే కాదు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, దక్షిణ మధ్య క్షేత్రంలో 850 స్కూల్స్‌కి కూడా ఆయన ఆర్గనైజింగ్ సెక్రటరీ. మరి ముఖ్యంగా ఇన్ని స్కూల్స్‌ని కూడా పర్యవేక్షిస్తూనే ఈ స్కూల్ మీద కూడా ఆయన దృష్టి సారించడం జరిగింది. వారిని అడిగి ఈ స్కూల్ యొక్క ముఖ్యమైన విషయాల్ని తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, సిఎల్ వెంకట్రావు గారు, మీరు చెప్పండి సార్. ఇప్పుడు 60 సీట్లు ఫిల్ అయ్యాయి. 60 సీట్లు ఖాళీగా ఉన్నాయి అంటే ఇది ఏ కారణం చేత ఉన్నాయని తల్లిదండ్రులు కూడా ఆలోచిస్తూ ఉంటారు. మరి ఇలాంటి ఒక స్కూలు చాలామంది చేర్పిద్దామన్నా ఎక్కువగా లేవు కాబట్టి దేశం మొత్తంలో లిమిటెడ్‌గా ఉంటాయి. లిమిటెడ్ సీట్లు కూడా ఉంటాయి. ఇక్కడ ఖాళీగా ఉన్న సీట్లని ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు? దానికి రావాలంటే, అందులో ఫిల్ అవ్వాలంటే వీరు చేయాల్సిన విషయం ఏంటి? ఇప్పుడు 1962లో కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 33 కేంద్ర ప్రభుత్వ స్కూళ్లను ప్రారంభించారు. 2021 వరకు ఆ 33 ఉన్నాయి. 2500 సీట్లు. 145 కోట్ల జనాభాకి 33 స్కూళ్ళు ఏంటి, 2500 ఏంటని మోదీ గారు ప్రధానమంత్రి ఒక ఆలోచన చేశారు. దీన్ని ఇంకా విస్తరించాలి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు పిల్లలు సైనిక్ స్కూల్లో చేరాలనే ఒక కోరిక ఉంటుంది. నాకు ఉంది. ఆ కోరికను నెరవేరలేదు. ఆ విధంగా దాన్ని ఆలోచన చేసి 2021లో ఎందుకు రక్షణ మంత్రిత్వ శాఖ ఎందుకు నిర్వహించాలి, ప్రైవేట్ రంగానికి మంచి సొసైటీలను ట్రస్ట్లను ఎంపిక చేసి వారికి బాధ్యత ఎందుకు ఇవ్వకూడదని ఆలోచన వచ్చింది. 2021 నుంచే ప్రైవేట్ స్కూళ్లకు రక్షణ మంత్రిత్వ శాఖ వారు అనుమతులు ఇవ్వటం ప్రారంభించారు. గత 4 సంవత్సరాలుగా వేల కొద్ది దరఖాస్తులు వచ్చినాయి. కేవలం 60 మందికి మాత్రమే అర్హత ఉంది. వ్యాపార ధోరణిలో వ్యాపారం చేసే సంస్థలకి ఈ స్కూల్కి అనుమతులు ఇవ్వరు. సేవాభావంతో, నాణ్యతా ప్రమాణాలతో కోరుకొండ సైనిక్ స్కూలు, కలికిరి సైనిక్ స్కూల్ ఎలా ఉన్నాయో అటువంటి కమిట్మెంట్ ఉన్న సంస్థలకు మాత్రమే అనుమతిస్తారు. నేతాజీ సైనిక్ స్కూల్ అనేది విద్యాభారతి ఆధ్వర్యంలో ఈ 2025 ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్లో ఉత్తీర్ణులైతే క్వాలిఫై అయిన వాళ్ళకి సీట్లు ఆన్లైన్ ద్వారా ఇవ్వటం. వాళ్ళేమో చదివింది పిల్లలు 5వ తరగతి. ఎంబీబీఎస్ సీట్లు నీట్ ఎగ్జామ్ లాగా, ఐఐటి, జేఈఈ లాగా, ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు పెడితే పాపం గ్రామీణ తల్లిదండ్రులు వీటికి కోచింగ్ ఇవ్వడానికి సుమారు ఆంధ్ర, తెలంగాణలో 200 కోచింగ్ సంస్థలు ఉన్నాయి. ఇప్పుడు మా స్కూల్లో చేరడానికి 200 కోచింగ్ సంస్థలు ఉన్నాయి. అక్కడ 5వ తరగతిలో శిక్షణ ఇస్తున్నారు వాళ్ళు. 300 మార్కులకు పరీక్ష, 150 మార్కులు లెక్కలు మ్యాథ్స్, 150 మార్కులు మిగతా ఉంది.
వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఈ వెబ్ కౌన్సిలింగ్ ఎట్టో చేయాలో తెలియదు. మరీ ముఖ్యంగా గ్రామీణ వాసులకు సరైన సమాచారం లేదు. ఇప్పుడు ఈ సంవత్సరం ఎలనేని వర్షాలు, అన్నీ కరెంటు కట్టు, నెట్ కట్టు, వీళ్ళేమో ఆన్లైన్లో దరఖాస్తు పెట్టమంటారు, అయోమయం గందరగోళం. అందువల్ల మార్కులు వచ్చి క్వాలిఫై అయినా కూడా ఈ స్కూల్లో అడ్మిషన్ పొందలేక అయ్యో అనుకుంటున్నారు. ఇంకా కొంతమంది ఎక్కడో రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహారు, ఈశాన్య రాష్ట్రాలు ఉంటే ఇక భార్యాభర్తలు అమ్మా నాన్న కూర్చుని వాళ్ళిద్దరూ వాదులాడుకోవటం. పిల్లవాడిని అంత దూరం పంపించాలా, అమ్మో 6వ తరగతిలో 2000 3000 కిలోమీటర్లు పంపితే వాళ్ళ ఆరోగ్యం ఏంటని చెప్పి సీటు వచ్చినా కూడా చేర్చలా. అలాంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేతాజీ సైనిక్ స్కూల్ పక్కలో ఉందని తెలిసింది. అయితే ఎప్పుడూ కూడా ఈ రక్షణ మంత్రిత్వ శాఖ పరీక్ష నిర్వహించేది ఎన్టీఏ వాళ్ళు. తర్వాత వాళ్ళే వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఎంబీబీఎస్ సీట్లు, ఇంజనీరింగ్ సీట్లు కేటాయించినట్టుగా చేస్తారు. కొంతమందికి తెలవలేదు, వాళ్ళు గమనించారు. ఈ తల్లిదండ్రులకు అవగాహన లేని కారణం వల్ల సీట్లు ఖాళీగా ఉన్నాయి. విశేషం ఏంటంటే 3 లక్షల మంది పరీక్ష రాస్తే ఉన్న సీట్లు 6500. అంత కాంపిటీషన్ ఉంది. పాపం పిల్లలు పాస్ అయ్యారు. తల్లిదండ్రులకి సరైన అవగాహన లేక అయ్యో మిస్ అయిపోయింది అనుకుంటున్నారు. ఇది గమనించిన రక్షణ మంత్రిత్వ శాఖ మొట్టమొదటిసారి, గతంలో ఎప్పుడు జరగల. ఎందుకు వచ్చింది ఈ వెబ్ కౌన్సిలింగ్ ఇవన్నీను? సీట్లు ఎక్కడెక్కడ ఖాళీ ఉన్నాయో ఆ పిల్లల్ని వెళ్ళి చేరిపోండి అని చెప్దాం, ఆ స్కూల్ వాళ్ళు మనకు సమాచారం ఇస్తారులే అని చెప్పి నవంబర్ 4న ప్రారంభించి నవంబర్ 19 వరకు గడువిచ్చారు. ఇప్పటికే ఎవరైతే ఏఐఎస్ఎస్సి ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్ 2025లో పరీక్ష రాసి క్వాలిఫైడ్ అంటే చాలు, మార్కులతో సంబంధం లేదు, 300కి 270 వస్తే కానీ సీట్ రాదు. కానీ ఇప్పుడేంటి వెసులుబాటు? సింపుల్గా క్వాలిఫై అయితే చాలు, మార్కులతో సంబంధం లేదు. విజయవాడలో నేతాజీ సైనిక్ స్కూల్కి వెళ్ళాలి, మీ స్కోర్ కార్డులో క్వాలిఫైడ్ అనే కార్డు, అట్లాగే అడ్మిట్ కార్డు అంటే మన హాల్ టికెట్, డేట్ ఆఫ్ బర్త్ చాలా కీలకం. 10 ఏళ్ళు నిండాలి, 12 ఏళ్ళు లోపు ఉండాలి. మార్చి 31కి లెక్క. 10-12 ఏళ్ల మధ్యలో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలి. ఇవి తీసుకుని వెళ్ళిపోవటమే. నేతాజీ సైనిక్ స్కూల్కి విజయవాడ వెళ్ళటం, ర్యాంక్ కార్డు చూపించడం, మీ స్కోర్ కార్డు, అడ్మిట్ అయిపోవడమే. మెడికల్ టెస్ట్ కూడా ఉంటుంది. ఎంబీబీఎస్ విద్యార్థులకు ఎలా టెస్ట్ ఉంటుందో మెడికల్ టెస్ట్ ఉంటుంది. కన్ను పరీక్ష చేస్తారు, చెవు పరీక్ష చేస్తారు, అన్ని రకాల పరీక్షలు కూడా, పళ్ళు పరీక్ష చేస్తారు, అన్నీ చేసి అప్పుడు అడ్మిషన్ ఇస్తారు. ఈ వెసులుబాటు ఇంతకుముందు ఎప్పుడు ఇవ్వాల. కనుక ఎవరైతే ఈ నెట్ ప్రాబ్లము, గ్రామీణ ప్రాంతాల్లో గాలి దుమ్ము వర్షాల వల్ల చేర్చుకోలేకపోయారో ఇది ఒక మగధ అవకాశం. అయితే రక్షణ మంత్రిత్వ శాఖ ఏం చెప్పారంటే ఇక్కడ మార్కులు చూడొద్దు, ఎవరైతే ముందు వస్తారో వాళ్ళకి ఇచ్చేయమన్నారు. అంటే ముందొచ్చి మార్కులతో సంబంధం లేకుండా క్వాలిఫైడ్ అని ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తారు. అన్నీ నిండిపోయినాక నాకు బ్రహ్మాండంగా మార్కులు వచ్చినా అవకాశం ఉండదు. దీనికి కొన్ని ఫోన్ నంబర్లు ఇస్తాను. మీకు ఏదైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోవడానికి ఆ ఫోన్ నంబర్లకి ఫోన్ చేయండి. ఫోన్ బిజీగా ఉంటే వాట్సాప్ నంబర్లు అవి, వాట్సాప్లో మీరేం అడగదలుచుకున్నారో చేయండి, మీకు మళ్ళీ వాళ్ళే ఫోన్ చేస్తారు. నంబరు 7416897785 7416897785. ఇంకో 2 నంబర్లు ఉన్నాయి. రెండో నంబరు 9866308414. మూడో నంబరు 9848055806. అసలు ఈ నెంబర్లతో కూడా అవసరం లేదు. మీరు క్వాలిఫైడ్ ఉంటే వచ్చేయండి. విజయవాడకు వచ్చేస్తే ఆ విజయవాడ నగరానికి సమీపంలో కేతనకొండ అనే ప్రాంతం, ఇది విజయవాడ మహానగరంలో కలపడం జరిగింది. ఇక్కడి నుంచి అమరావతి రాజధాని కేవలం 5 కిలోమీటర్లే. ఆ విధంగా ఒక సువర్ణ అవకాశం. మళ్ళీ 26 పరీక్ష కూడా దగ్గరకు వచ్చేసింది. 26 జనవరి 19న వచ్చే సంవత్సరానికి కావాల్సిన ప్రవేశ పరీక్ష నిర్వహించబడతా ఉంది. ఇంకో చిట్కా ఉంది. మేము మా అబ్బాయికి ఎట్టయినా సైనిక్ స్కూల్ సీట్ రావాలంటే, ఇప్పుడు మీరు ఎక్కడో శిక్షణ పొందుతున్నారు ఈ 200 సంస్థల్లో, అక్కడి నుంచి రాస్తే 270 280 ఉంటేనే సీట్ వస్తుంది. మీకు తప్పకుండా రావాలంటే ఒక చిన్న చిట్కా చెప్తా, ఏం లేదు.
నేతాజీ సైనిక్ స్కూల్లో 5వ తరగతి చేర్చండి. మేము ఇప్పుడే వేరే స్కూల్లో చేర్చేసామండి, ఇప్పుడు ఎటు కుదురుతుందంటే వాళ్ళ దగ్గర టీసీ తీసుకోండి, వచ్చి నేతాజీ సైనిక్ స్కూల్లో చేర్చండి. ఇక్కడ నేతాజీ సైనిక్ స్కూల్లో 5వ తరగతి చదివిన వారికి 60% సీట్లు తప్పనిసరిగా వాళ్ళకి ఇవ్వాలి. 2026 సంవత్సరంలో జనవరి 19న జరిగే పరీక్షలో మీరు నేతాజీ సైనిక్ స్కూల్లో చదువుతున్నట్టుగా ఆ కోడ్ వేస్తే సీటు గ్యారంటీ. 120లో 75 సీట్లు ఇక్కడ చదివిన వాళ్ళకే, మిగతా సీట్లు మాత్రమే, మిగిలిన 45 సీట్లు మాత్రమే ఇతర రాష్ట్రాల వారికి ఇస్తారు. కనుక ఇంకోటి ఏంటంటే ఇక్కడ చదివితే ఎన్సీసీ ఉంటుంది. ఎన్సీసీ వల్ల ఎంబీబీఎస్ సీట్లు, జేఈఈలో, ఐఐటీలో సీట్లు వస్తాయి. అంతేకాకుండా ఇక్కడ ఉదయం పీటీ, సాయంత్రం ఆటలు, ఆ గేమ్స్ కూడా చాలా చక్కటి గేమ్స్, ఎక్కడ మీరు వినుండరు. విలువిద్య ఏ స్కూళ్ళలో ఉంటాయి, రైఫిల్ షూటింగు, తైక్వాండో, ఇలాంటి ప్రత్యేకమైన గేమ్స్ ద్వారా జాతీయ స్థాయిలో స్పోర్ట్స్ సర్టిఫికేట్ తెచ్చుకుంటే, స్పోర్ట్స్ సర్టిఫికేట్, ఎన్సీసీ సర్టిఫికేట్ మీరు పెడితే 1,50,00,000 విలువ చేసే ఎంబీబీఎస్ సీటు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో, ఎయిమ్స్లో వస్తుంది. అలాగే ఐఐటీలో కూడా రిజర్వేషన్ ఉంది. నేతాజీ సైనిక్ స్కూల్ మిలిటరీ ఆఫీసర్గా వెళ్ళాల్సిన అవసరం లేదు, మీకు ఇష్టమైతే వెళ్ళండి. లేదు ఇంజనీర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, ఆర్కిటెక్ట్ అవ్వచ్చు, సివిల్ సర్వీసెస్ కూడా వెళ్ళే అవకాశం ఉంది. మేము ఈ కార్పొరేట్ సంస్థల్లాగా కేవలం మార్కులు, ర్యాంకులు, రుబ్బుడు, వాళ్ళ మీద మానసిక ఒత్తిడి కాకుండా ఆటలాడించడం, సంగీతం, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, స్విమ్మింగు, ఒకటేంటి బహుముఖ ప్రజ్ఞాశాలిగా తీర్చిదిద్దే లక్ష్యంతో విలువలు కలిగిన విద్య, నైతిక విలువలు కట్టుబడి దేశభక్తి కలిగిన పౌరుడిగా ఇవాళ సైనిక్ స్కూల్లో సీట్ రావటం అంటే 3 లక్షల మంది రాస్తే 6,500 మందికి. కనుక ఆలస్యం చేయకుండా మీ అబ్బాయి, ఈ సంవత్సరం అమ్మాయిలకి లేదు, వచ్చే సంవత్సరం నుంచి ఆడపిల్లలు కూడా నేతాజీ సైనిక్ స్కూల్లో ఉంటుంది. ఈ సంవత్సరానికి మాత్రం మగపిల్లవారికే. వెంటనే ఆలస్యం చేయొద్దు. ఆలస్యం అయిపోతే 120 అయిపోతే మీకోసం ఒక్క సీటు కూడా ఎక్స్ట్రా క్రియేట్ చేయడానికి లేదు. ఆలస్యమై వెళ్తే ఆశాభంగమే. త్వరగా వెళ్ళండి. నేతాజీ సైనిక్ స్కూల్ విజయవాడలో మీరు పరీక్ష రాసి క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రం ఉపయోగం ఉంటుంది. సుధాకర్ రెడ్డి గారు, ఇప్పుడు ఎన్నో స్కూల్స్ ఉన్నాయి. నేతాజీ సైనిక్ స్కూల్లో చేరడం వల్ల పిల్లలకి సిబిఎస్ఈ సిలబస్ను ఇప్పుడు అందరూ ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి అది అందిస్తున్నారు. అయినప్పటికీ తల్లిదండ్రులకు ఉండే సందేహాలు ఇంకేమన్నా ఉంటాయా? అంటే ఇందులో చేర్చడం వల్ల ఈ ఎందులో జాబ్ చేయడానికి ఓన్లీ సైనిక్ దీంట్లోనే చేరాలా, ఇంకా వేరే వాటిల్లోకి అనుమతులు ఉండవేమో, లేకపోతే ఆ రకమైన శిక్షణ ఉండదేమోనని చాలామందికి అనుమానం ఉంటుంది కదా. సో ఆ కారణాలతో ఆగే తల్లిదండ్రులు మీరేం చెప్తారు? వాస్తవంగా ఈ స్కూల్లో సిబిఎస్ఈ అఫిలియేటెడ్ స్కూల్ ఇది. కాబట్టి దాంతోపాటుగా సైనిక విభాగం నుంచి ఏ శిక్షణ అయితే వాళ్ళకి ఇవ్వాలనో అది కూడా మిలిటరీ ఆఫీసర్స్ని ఎంప్లాయీగా పెట్టి దాని శిక్షణ ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి గుర్రపు స్వారీ కానీ, రైఫిల్ షూటింగ్ కానీ, లేకుంటే 400 మీటర్ ట్రాక్లో వాళ్ళకు డైలీ ఎక్సర్సైజ్ కానీ, రన్నింగ్ కానీ, మిగతా ఆల్ టైప్ ఆఫ్ మిగతా స్పోర్ట్స్ ఇవన్నీ కూడా పీటీస్ దాని సంఖ్యను బట్టి దానికి పెట్టేస్తాం. రెండోది ఇక్కడ సైనిక్ స్కూల్లో చదవడం వల్ల ఇందాక వారు కూడా చెప్పారు డాక్టర్ గారు, ఒకడే కొడు కదా, కాబట్టి సైనికులో చేరాలన్నా, చేరితే మళ్ళీ సైన్యంలోకి వెళ్ళిపోతాడేమో ఇతరత్రాన్ని కాదు. సైనిక్ స్కూల్లో చేరడం వల్ల చక్కటి నాణ్యమైన విద్యతో పాటుగా, విలువలతో కూడుకున్న విద్యతో పాటుగా దేశభక్తి ఇవన్నీ కూడా అతనికి అలవడతాయి అనేటువంటి డిసిప్లిన్ వస్తాయి అనేటువంటి చాలామందికి ఉన్నటువంటిదే. కాబట్టి ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు రేపు డాక్టర్స్ కావచ్చు, లేకుంటే ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, లేకుంటే ఇతరత్ర ఏమైనా వ్యాపారి కావచ్చు, పెద్ద ఎత్తున ఏదైనా కావచ్చు కాక కావాల్సింది ఏంటంటే ఏ రంగంలోకి వెళ్ళినప్పటికీ కూడా దేశభక్తితో కూడుకున్నటువంటి చక్కటి విద్య ఇతరత్ర బేసిక్గా ఇప్పుడు అందాలి. కాబట్టి ఈ సైనిక్ స్కూల్ చాలామంది తపనే ఉంటుందంటే మేము సైనిక్ స్కూల్లో చదివించాలి మా పిల్లవాడిని అనేటువంటి ఒక కోరిక కూడా ఉంటుంది. అందుకని ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ లాంటి ప్రదేశంలో సరే కోరుకొండ సైనిక్ స్కూలు మొదటి నుంచి కూడా ఉన్నటువంటిది. దాంతోపాటు ఈ మధ్యలో 4-5 స్కూల్స్ వచ్చాయి కావచ్చు కాక చాలామందికి అది అందుబాటులో లేదు. తర్వాత దాని ఫీజెస్ ఇతరత్ర ఇవన్నీ కూడా ఉన్నాయి. అందుకని సామాన్యులకు కూడా ఇది అందుబాటులో ఉండాలనేటువంటి దృష్టితోటి మేము నేతాజీ సైనిక్ స్కూల్ పెట్టాం. రెండవది ఏంటంటే విద్యాభారతి అనేటువంటిది అఖిల భారత సంస్థది, ఆల్ ఇండియా ఆర్గనైజేషన్. దేశవ్యాప్తంగా దీనికి 24,000 స్కూల్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ సిలబస్ ఇవన్నీ కూడా ఇంగ్లీషు, మ్యాథ్స్ వగైరా ఇవన్నీ స్టేట్ సిలబస్ కొన్ని స్కూళ్ళల్లో, సిబిఎస్ఈ కొన్ని స్కూళ్ళల్లో ఉన్నప్పటికీ కూడా గవర్నమెంట్ సిలబస్తో పాటుగా వాల్యూస్ నేర్పించేటువంటి ప్రయత్నం మేము చేస్తాం.
ఒకటి నేషనల్ క్యారెక్టర్ అండ్ పర్సనల్ క్యారెక్టర్, దేశభక్తి విలువలు, ఇవి మేము జోడించి చెప్పేస్తాం. కాబట్టి ఇది మా ప్రత్యేకత. కాబట్టి ఏదో సైన్యంలోకి వెళ్ళిపోతారన్నట్టు భయం కాదు. సైన్యంలోకి వెళ్ళాలనుకున్నట్లు వెళ్తే ఆఫీసర్స్గానే వెళ్తారు సైన్యంలోకి. మిగతా ఏ రంగంలో సరే. తర్వాత మిగతా రకరకాలుగా పై చదువులకు వెళ్ళడం కొరకు కోచింగ్స్ కూడా ఇప్పటి నుంచే ఐఐటి కోచింగ్ కానీ లేకుంటే ఇతరత్ర కోచింగ్స్ కూడా ఇక్కడ ఇచ్చేస్తాం. అన్ని రకాలుగా ఇక్కడ మేము ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓకే. వెంకట్రావు గారు, ఇప్పుడు ఇది విజయవాడలో నెలకొల్పడానికి ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయా? విజయవాడ ఎందుకు నెలకొల్పామంటే, విద్యాభారతి అంటే సమాజ పోషితం, దాతల సహకారం. ఇక్కడ ఒక దాత, ఆయన దాత అన్న నేను మహాదాత సిబిఆర్ ప్రసాద్ అనే ఒక ఎక్స్ ఎయిర్ ఫోర్స్ ఆయన ఒక సంకల్పంతో 8 ఎకరాల విస్తీర్ణంలో భూమి, 1,00,000 అడుగుల భవనాల్ని దానం చేశారు. ఆయన దానం చేయబట్టి దాని తరపున విద్యాభారతి తరపున దరఖాస్తు పెట్టి నిర్వహిస్తున్నాం. కనుక విద్యాభారతి అనేది లాభాపేక్ష లేని సమాజంలో ఉండే దాతలు, అట్లాగే విద్యను ప్రోత్సహించాలని కొన్ని సంస్థలు ముందుకొచ్చి విరాళాలు ఇవ్వటం ద్వారా అక్కడ నెలకొల్పడం జరిగింది. కొంతమంది అడుగుతారు, అయ్యా విద్యాభారతి 3 రాష్ట్రాలు అన్నారు, దేశవ్యాప్తం అన్నారు, మా తెలంగాణలో పెట్టరా అని. తెలంగాణలో లింగం సుధాకర్ రెడ్డి గారి నేతృత్వంలో జహీరాబాద్లో 18 ఎకరాలు ఒక దాత విరాళం ఇచ్చాడు. ఇక్కడుండే తెలంగాణ రాష్ట్రానికి చెందిన బిల్డర్సు, రియల్ ఎస్టేట్ వాళ్ళు కలిసి మేము భవనాలు నిర్మాణం చేస్తామన్నారు. త్వరలో జహీరాబాదు సమీపంలో విద్యాభారతి ఆధ్వర్యంలో మరొక సైనిక్ స్కూల్ రూపుదిద్దుకోబోతా ఉంది. భవన నిర్మాణాలు పూర్తవగానే వస్తుంది. అలాగే మన కేంద్ర మంత్రి బండి సంజయ్, ఆయన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారిని కలిసి మా కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఒక సైనిక్ స్కూలు రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్థాపించమని కోరడం, రక్షణ మంత్రి ఆయన సూత్రప్రాయంగా అంగీకరించి ఒక గవర్నమెంట్ అంటే రక్షణ మంత్రిత్వ శాఖ గవర్నమెంట్ స్కూలు కరీంనగర్ పార్లమెంటు పరిధిలో వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఆ విధంగా ఎక్కడైనా విద్యాభారతి ఎక్కడ భూమి విరాళంగా ఇస్తారో, భవనాలు ఇస్తారో, కట్టించి పెడతారో అక్కడ స్కూళ్ళు స్థాపించడానికి. ఇది విశేషం ఏంటంటే, గవర్నమెంట్ స్కూల్లో ఫీజు 2,30,000 ముక్కుపిండి ఒకసారి కట్టమంటారు. ఏమనుకుంటారంటే సైనిక్ స్కూలు, గవర్నమెంట్ సైనిక్ స్కూల్ అంటే ఫ్రీ అనుకుంటారేమో. ఫ్రీ కాదు, 2,30,000 ముక్కుపిండి వసూలు చేస్తారు ఒకే విడత. అవన్నీ చూసిన తర్వాత భారతదేశంలో ఉండే ఈ 93 సైనిక్ స్కూల్లో అతి తక్కువ ఫీజుతో నిర్వహించే ఏకైక సైనిక్ స్కూల్ ఏదంటే నేతాజీ సైనిక్ స్కూల్. అది కూడా కట్టే మొత్తాన్ని 2 విడతలుగా కట్టండి అని చెప్పి సీటు తెచ్చుకుని డబ్బు లేని కారణం వల్ల ఎవరు కూడా ఈ సైనిక విద్యకు దూరం కాకూడదనే సంకల్పంతో లింగం సుధాకర్ రెడ్డి గారు అవసరమైతే దాతల సహకారం తీసుకుందాం కానీ విద్యార్థులకు వాళ్ళకి మెరుగైన ఇటువంటి సదుపాయాలు కల్పించాలనే ఒక దూరదృష్టితో ఇది కోరుకొండ సైనిక్ స్కూలు ఎలా ఉంటుందో దానికి జిరాక్స్ కాపీ, ఫోటో కాపీ ఇలా ఉంటుంది. అన్నీ కూడా ఇది తల్లి కోరుకొండ సైనిక్ స్కూల్ వాళ్ళ పర్యవేక్షణలోనే ఇది నిర్వహించబడతా ఉంది. భారతదేశంలో ఉండే 60 ప్రైవేట్ సైనిక్ స్కూల్లో నంబర్ 1 స్థానానికి రావాలని, అలాగే తల్లైన కోరుకొండతో పోటీపడి సరిలేరు నాకెవ్వరు అనే విధంగా తల్లికి సాటిగా అన్నీ కలిగి ఎక్కడా లేని విధంగా కొన్ని ప్రత్యేకమైన ల్యాబొరేటరీ సదుపాయాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబొరేటరీలు, స్పేస్ ల్యాబొరేటరీ, అట్లాగే మనకు అంతరిక్షానికి సంబంధించిన ఆస్ట్రానమీ ల్యాబ్, అటల్ టింకరింగ్ ల్యాబ్, డిజిటల్ లైబ్రరీ, ఇలా ఒక ప్రత్యేకమైన విశిష్టలతో అందరూ పెట్టినవి కాకుండా గవర్నమెంట్ సైనిక్ స్కూల్లో లేని సదుపాయాలను గుర్రపు స్వారీ, రైఫిల్ షూటింగ్, తైక్వాండో, స్విమ్మింగ్ ఒకటేంటి బహుముఖ ప్రజ్ఞాశాలిగా విద్యార్థులను తీర్చిదిద్ది దేశభక్తి, సాంప్రదాయాలు, సంస్కారము ఇవన్నీ నేర్పే విద్యని ఈ సైనిక్ స్కూల్, నేతాజీ సైనిక్ స్కూల్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు, తెలంగాణలో ఒక్క స్కూల్ కూడా లేదు,
అందువల్ల తెలంగాణలో ఉండే పిల్లలకి ఇది వరం లాంటిది. అయినా ఎవరు ముందొచ్చి సీటు తీసుకుంటారో వాళ్ళకే 60 సీట్లే ఉన్నాయి. నవంబర్ 19 లోపల వచ్చి చేర్చండి. క్వాలిఫైడ్ అంటే చాలు, మార్కులతో సంబంధం లేదు. ఓకే. సుధాకర్ రెడ్డి గారు, ఇది ఫుల్లీ రెసిడెన్షియల్ స్కూల్ మాత్రమేనా? రెసిడెన్షియల్ స్కూల్. ఓకే. రెసిడెన్షియల్ స్కూల్ ఇప్పుడు 5వ తరగతి విద్యార్థులను కూడా మేము తీసుకున్నాము. 5వ తరగతి విద్యార్థులకు ఈ సంవత్సరము బెస్ట్ ఎడ్యుకేషన్తో పాటుగా రేపు ఎంట్రన్స్ టెస్ట్లో పాల్గొని వాళ్ళు క్వాలిఫై కావడానికి వీలుగా తగినటువంటి శిక్షణ మేము ఇక్కడ ఇస్తున్నాము. తద్వారా నెక్స్ట్ వాళ్ళు ఎగ్జామ్స్లో పాల్గొని దాంట్లో మళ్ళీ 6th క్లాస్లో సైన్స్ స్కూల్లో చేరడానికి అవకాశం ఉంటుంది. అందులో లోకల్ కోటా కింద కూడా 60% వీళ్ళకు కోటా కింద అవకాశం వస్తుంది. కాబట్టి వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం లోకల్గా 5th క్లాస్ విద్యార్థుల్ని, ఇంకా ఇప్పటికి కూడా ఇప్పుడు 6th క్లాస్లో చదవట్లేదు, 5th క్లాస్లో ఉన్నాడు కాబట్టి నెక్స్ట్ సైన్స్ స్కూల్లో చేరాలనుకున్నటువంటి వాళ్ళు ఏ స్కూల్లో చదివిస్తున్నటువంటి వాళ్ళైనా సరే 5th క్లాస్లో వాళ్ళు టీసీ తీసుకొని వచ్చి ఇక్కడ 5th క్లాస్లో చేరొచ్చు. వాళ్ళు నెక్స్ట్ ఎంట్రన్స్ టెస్ట్లో పాల్గొని వాళ్ళకి క్వాలిఫై అయ్యే విధంగా ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత సైన్స్ స్కూల్లో వాళ్ళు చేరచ్చు. ఓకే. అంటే ప్రజెంట్ అయితే ఎంట్రన్స్ టెస్ట్ లేకుండా జాయిన్ అవ్వచ్చు. ఓకే. 6th క్లాస్కి మాత్రము తర్వాత ఎగ్జామ్ రాస్తారు. ఓకే. ఇంకా అక్కడ ఉండే ఫెసిలిటీస్ ఎలా ఉంటాయండి? స్విమ్మింగ్ పూల్ ఉంది, గుర్రపు స్వారీ ఉంది, మిగతా రకరకాలుగా సంగీత టీచర్ ఉన్నారు, సంగీతం ఉంటుంది, నృత్యం ఉంటుంది, యోగా ఉంటాయి. ఇవన్నీ కూడా మామూలుగా వ్యక్తి యొక్క సమగ్ర వికాసానికి కావాల్సినటువంటి విషయాలతో పాటుగా నేషనల్ క్యారెక్టర్, పర్సనల్ క్యారెక్టర్, దేశభక్తికి సంబంధించినటువంటి విషయాలు బోధించడంతో పాటుగా సైనిక్ స్కూల్కి సంబంధించి ఎన్నైతే వాళ్ళకు సంబంధించిన నియమాలు ఇతరత్రు ఉన్నాయో అవన్నీ కూడా మిలిటరీ ఆఫీసర్స్ కూడా కొంతమంది మిగతా ఇక్కడ నియమించుకోవడం జరుగుతుంది. వాళ్ళ ద్వారా కూడా వీళ్ళకి శిక్షణ ఇవ్వడం ఇతరత్రు. ఓకే. వెంకట్రావు గారు, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నుంచి అయితే గర్ల్స్ కూడా అలౌడ్ అని చెప్పాను. ఇప్పుడు ప్రస్తుతం 120 మంది బాలురే. ఓకే. వచ్చే విద్యా సంవత్సరంలో 100 మంది బాయ్స్ బాలులకి 20 సీట్లు గర్ల్స్కి ఉంటాయి. ఆ విధంగా గర్ల్స్ కూడా హాస్టల్ సిద్ధం చేస్తున్నాం. హాస్టల్ నిర్మాణంలో కొంచెం జాప్యం జరగటం వల్ల ఈ విద్యా సంవత్సరం బాలులకు మాత్రం ఇచ్చాం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 20 మంది బాలికలకు అవకాశం ఉంటుంది. ఆ విధంగా 2 తెలుగు రాష్ట్రాలకి ఒక వరం లాంటి స్కూలు ఈ నేతాజీ సైనిక్ స్కూల్. అలాగే పిల్లలు అనేది అంటే 6వ క్లాసు లేకపోతే 5వ క్లాస్ నుంచో దూరంగా, ఇంటికి దూరంగా, తల్లిదండ్రులు దూరంగా ఉండే వాళ్ళకి ఎమోషనల్గా సపోర్ట్ ఒకటి ఉండాలి కదా, దానికి సంబంధించిన జాగ్రత్తలు ఏముంటాయి? ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ సైనిక్ స్కూల్ కోరుకొండలో పద్ధతులే ఇక్కడ అమల్లో ఉంటాయి. హౌస్ మాస్టర్స్ అని ఉంటారు. వాళ్ళు ఆడపిల్లలకైతే తల్లి పాత్ర, మగపిల్లలకైతే తండ్రి పాత్ర పోషిస్తారు. అంటే సంరక్షకులు లాంటి వాడు. సర్వము కూడా హాస్టల్లో ఉంచి తల్లిదండ్రులు లేని లోటు తీర్చడానికి ఏదో వాళ్ళని రూములో పెట్టడం కాకుండా ప్రత్యక్ష పర్యవేక్షణలో వార్డెను, హాస్టల్ అందరూ కలిపి ఒక వార్డెను పెట్టడం అది సహజం, అన్ని స్కూళ్ళు అయ్యే చేస్తారు. అలా కాదు, ఇక్కడ ప్రతి 10 మందికి ఇవి హౌసెస్గా 4 హౌసులుగా విభజిస్తారు. రెడ్ హౌస్, గ్రీన్ హౌస్, బ్లూ హౌస్ అని ఈ రకంగా హౌసులుగా విభజిస్తారు. ప్రతి 10 మంది విద్యార్థులకు ఒక హౌస్ మాస్టర్ అని, ఒక పర్యవేక్షకుడు, సహాయకుడు, తండ్రిలా చూసుకునే వ్యక్తి ఉంటాడు. ఇంకో విశేషం ఉంది, మామూలుగా స్కూళ్ళలో మెడికల్ ఫెసిలిటీస్ ఉండవు. ఇక్కడ ఏంటంటే మిలిటరీ క్యాంపులో ఎంఐ రూమ్ అంటారు, మెడికల్ ఇన్స్పెక్షన్ రూమ్. అలా ఫస్ట్ ఎయిడ్ సెంటర్ పెట్టాలి. ఫస్ట్ ఎయిడ్ సెంటర్ స్కూళ్ళలో ఎక్కడన్నా మీరు హాస్పిటల్ చూసారా? ఇక్కడ మా దగ్గర నేతాజీ సైనిక్ స్కూల్లో 8 పడకల ఆసుపత్రి, డాక్టరు, ఎమర్జెన్సీ క్రాష్ కార్టు, ఇంజెక్షన్లు, చిన్న చిన్న వైద్యాలు అన్నీ కూడా ఇక్కడే చేసే సదుపాయం ఉంది. అంటే హాస్టల్ సదుపాయం కూడా ఉంది. ఆ విధంగా ఈ మెడికల్ ఫెసిలిటీస్ అవి సిబ్బందికి పనికొస్తాయి, పిల్లలు కూడా పనికొస్తాయి. అన్నీ సర్వహంగులతో నిర్వహించబడుతుంది. ఆ సిబిఆర్ ప్రసాద్ గారు దానం ఇవ్వటం వల్ల ఇది సాధ్యపడింది. త్వరలో జహీరాబాద్లో కూడా, తెలంగాణ ప్రాంతంలో కూడా మరో స్కూలు నిర్మాణ దిశలో ప్రారంభంగా ఉంది. నేతాజీ సైనిక్ స్కూల్లో వాళ్ళు మీకు అడ్మిషన్ దొరికిందంటే మీ అదృష్టం, లైఫ్లో సెటిల్ అయిపోతారు. ఒక చిట్కా, 5వ తరగతి ఇక్కడ చదివించండి, సీటు గ్యారంటీ, చేరేస్తారు. తర్వాత మీరు ఎంబీబీఎస్ సీటు వాళ్ళ ₹1,50,00,000 ఉంది. ఆ సీటు ఎన్సీసీ ద్వారా, స్పోర్ట్స్ సర్టిఫికేట్ ద్వారా మీకు సీట్ వస్తుంది. ఐఐటి, ప్రముఖ ఐఐటీలు అవి కాదు, చెన్నై, ముంబై,
ఢిల్లీ, ఖరగ్పూర్ లాంటి ఐఐటీలో సీట్లు వస్తాయి. కనుక జీవితంలో సెటిల్ అయిపోతారు. కోటి విద్యలు కూటి కొరకే అంటారు. కనుక ఈ రూట్లో నేను చెప్పే తల్లిదండ్రులకి చిట్కా, 5వ తరగతి నేతాజీ సైనిక్ స్కూల్లో మీరు ఎక్కడో చేర్చుంటారు మీ ఊళ్ళో. మీరు ఎంత కోచింగ్ ఇప్పించినా 200, 270, 280 రావాలి. కానీ మా స్కూల్లో 60% సీట్లు రిజర్వేషన్ మా స్కూల్లో విద్యార్థులకు ఇవ్వాలి కనుక 120 వచ్చినా 130 వచ్చినా సీట్ వస్తుంది. కనుక దీన్ని మీరు గమనించి ఈ సదుపాయాన్ని పొందండి. ఈ మా స్కూల్లో కోడ్ ఉంటుంది. మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు నేతాజీ సైనిక్ స్కూల్ కోడ్ వేస్తే మీకు సీట్ వచ్చేస్తుంది. కనుక ఆ విధంగా లైఫ్లో సెటిల్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు నేతాజీ సైనిక్ స్కూల్ లక్ష్యం ఏంటి? నేతాజీ సైనిక్ స్కూల్ అంటే ఇప్పుడు విలువలు, మా రోజుల్లో మేము విద్యార్థులకు ఉన్నప్పుడు నైతిక విలువలు, మోరల్ వాల్యూస్ ఉండేవి. తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఉండేవాడు, ఆటలు ఆడించేవారు. మేము చేసినప్పుడు ఆర్ట్ ఉండేది, క్రాఫ్ట్ ఉండేది, మ్యూజిక్ ఉండేది. ఇప్పుడు మేము కూచిపూడి డ్యాన్స్ కూడా ఇక్కడ నేర్పిస్తున్నాం. అవన్నీ పోయినాయి. వాళ్ళ కార్పొరేట్ విద్య వచ్చింది, మార్కులు, ర్యాంకులు. అసలు ఆ స్కూల్ ఏంటి? అపార్ట్మెంట్ల కోసం కట్టిన బిల్డింగ్లు అద్దెకి తీసుకోవటం, అదే స్కూలు ఒలింపియాడ్ స్కూలు, టెక్నో స్కూలు, ఆ స్కూల్ ఈ స్కూల్ అని పెట్టడం, జూనియర్ కాలేజ్ పెట్టేయటం. పార్కింగ్ ఉండదు. అసలు ఆటలు అనేవి కనుచూపు మేరలో ఉండవు. కేవలం ధనార్జనే ధ్యేయంగా కార్పొరేట్ విద్యా సంస్థలు నెలకొంటున్న తరుణంలో చక్కగా పూర్వకాలం ఎలా అయితే జిల్లా పరిషత్ హై స్కూళ్ళు ఏ విధంగా ఉండేయో అలా అన్ని సర్వాంగులతో ఈ స్కూల్ని నిర్వహించి ఆహ్లాదకరమైన వాతావరణంలో తల్లిదండ్రులు గర్వపడే విధంగా ఇక్కడ చేరిన 100కి 100 పాళ్ళు విద్యార్థులందరూ కూడా జీవితంలో ప్రయోజకులవుతారు. చూడండి, ఇవాళ 145 కోట్ల జనాభా ఉంటే ఉన్న సీట్లు ఎన్ని? 6500. పరీక్ష రాసేది ఎంతమంది? 3 లక్షల మంది. 3 లక్షల మంది రాస్తే 6500 సీట్లు ఉన్నాయంటే మళ్ళీ ఇంకోటి దీంట్లో రిజర్వేషన్లు కూడా ఉన్నాయి. ఓబీసీ 27%, ఎస్సీ 15%, ఎస్టీ 6%. అట్లాగే ఆర్మీలో పనిచేస్తున్న వారికి, పదవీ విరమణ చేసిన ఎక్స్ ఆర్మీ వాళ్ళకి 25% సీట్లు. ఆ విధంగా రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ల సదుపాయం కూడా ఈ స్కూల్లో ఉండటం అనేది విశేషం. కనుక ఎవరికైతే సీట్ వస్తుందో వాళ్ళ అదృష్ట జాతకులు, పూర్వజన్మ సుకృత ఫలం. నేను చదవాలనుకున్నా నా వల్ల నాకు ప్రవేశం లభించలేదు, వెళ్ళలేకపోయాను. కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎంత త్వరగా వీలైతే పిల్లవాడిని బ్యాగ్ అండ్ బ్యాగేజ్ తీసుకుని వచ్చి చేర్చేయండి. క్లాసులు ప్రారంభమైనాయి కనుక ఇది ఒక సదవకాశం, మీరు వినియోగించుకోండి. ఆ స్క్రీన్ మీద నంబర్లు వస్తున్నాయి, ఆ నంబర్లకి అవసరమైతే ఫోన్ చేయండి, మెసేజ్ పెట్టండి. ఏమీ చూసుకోకుండా విజయవాడకు వచ్చి మీ పిల్లల్ని చేర్పించండి. అయితే నీట్ స్కోర్, దాంట్లో ఎన్టీఏ స్కోర్ కార్డులో మాత్రం క్వాలిఫైడ్ అని ఉండాలి. అది ఉంటే చాలు, మార్కులతో సంబంధం లేదు. ఓకే, ప్రస్తుతానికి 60 సీట్లు ఉన్నాయి కాబట్టి వాటిలో వీలైనంత త్వరగా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేస్లో ఇస్తున్నారు. సరే సార్, మీరు ఇందాక చెప్పినట్లుగా ఇప్పుడు వేరే స్కూల్స్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ చేస్తారు అనే ఉద్దేశంతో తల్లిదండ్రులు కొంతమంది జాయిన్ చేస్తున్నారు. కానీ మరొక పక్క దానికి ఉన్న కాన్సిక్వెన్సెస్ ఏంటంటే చాలా స్ట్రెస్ అవుతున్నారు పిల్లలని చెప్తూ ఉన్నారు. సో మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని బ్యాలెన్స్ చేస్తూ ఇటు స్ట్రెస్ లేకుండా మీ స్కూల్లో, నేతాజీ సైనిక్ స్కూల్లో ఇచ్చే శిక్షణ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఒలింపియాడ్కి మేము శిక్షణ ఇస్తున్నాం, నీట్కి ఇస్తున్నాం, జేఈకి ఇస్తున్నాం, సివిల్ సర్వీస్కి ఇస్తున్నాం, యూపీఎస్సీలో ఐఏఎస్ ఐపీఎస్ అవ్వచ్చు, రాష్ట్ర ప్రభుత్వాల సర్వీస్ కమిషన్లో గ్రూప్ 1 గ్రూప్ 2 కావచ్చు. అయితే ఏంటంటే ఒత్తిడి లేకుండా, ఆ తోముడు లేకుండా, ఇప్పుడు అక్కడ ఉండే 15-20 కేజీలు వీపు మీద బరువు వేసేస్తారు. ఇదంతా రెసిడెన్షియల్ అంటే అక్కడే ఉంటారు కనుక ఆ బరువు ఉండదు. చక్కగా ఆట పాట విద్య. మరి కొంతమంది పిల్లలు అయితే, ఆడపిల్లలు మగపిల్లలు కూడా కూచిపూడి నాట్యంలో ప్రవేశం పొంది దాంట్లో అవార్డులు రివార్డులు కూడా పొందే అవకాశం ఉంది. అసలు గుర్రం ఎక్కితే, ఆ పిల్లలు గుర్రం ఎక్కుతుంటే ఆ తల్లిదండ్రులు వచ్చి ఎంత ఆనందపడ్డారు. పిల్లల్లో కూడా ఎంతో జోష్ వచ్చింది.
కార్పొరేట్ కళాశాలలో కార్పొరేట్ సంస్థలకు వెళ్ళి విద్యా సంస్థలకు వెళ్తే మానసిక ఒత్తిడి ఉంటుంది. ఇక్కడ మానసిక వికాసం, మానసిక ఉల్లాసం ఉంటుంది. ఎటువంటి ఒత్తిడికి అవకాశం లేదు. ఇవాళ ఎన్సీసీలో బి సర్టిఫికేట్, సి సర్టిఫికేట్లు ఇలా సర్టిఫికేట్లు తెచ్చుకుంటారు. అట్లాగే రిపబ్లిక్ డే పెరేడ్కి వెళ్తారు. వీటి ద్వారా రిజర్వేషన్ వచ్చేసినట్టే సీటు. ఎంబీబీఎస్ సీట్ గ్యారంటీ, ఐఐటీలో సీట్ గ్యారంటీ, సివిల్ సర్వీస్లో ఐఏఎస్ ఇంటర్వ్యూకి వెళ్తారు. ఎక్కడ చదివే అబ్బాయి అంటారు. నేను సైనిక్ స్కూల్ అండి అంటే, అబ్బా అతనికి ఓపెనింగ్ బ్యాలెన్సే 50% మార్కులు. వెళ్ళిన సైనిక్ స్కూల్ విద్యార్థి ప్రతి ఒక్కడు మీరు సివిల్స్లో మెయిన్స్ పాస్ అయ్యి వెళ్ళారంటే సీటు మీకు ఐఏఎస్ వచ్చేసినట్టే. తర్వాత సొంత రాష్ట్రంలో కూడా ఇస్తారు, అన్ని మార్కులు వస్తాయి మీకు. కనుక బహుళజాతి సంస్థలు, మల్టీనేషనల్స్ కూడా సైనిక్ స్కూల్లో చదివిన విద్యార్థులు వాళ్ళ మొత్తం దేశం మీద తిప్పి కొడితే సైనిక్ స్కూల్లో శిక్షణ పొందిన వాళ్ళు 50,000 ఉండరు. ఇవాళ డాక్టర్లు ఎంబీబీఎస్ సీట్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సుమారుగా 15,000 సీట్లు ఉన్నాయి. ఇంత 145 కోట్ల జనాభాలో 6,500 సైనిక్ స్కిల్ అంటే కేవలం అదృష్టవంతులకు మాత్రమే సీట్ లభిస్తుంది. కనుక ఈ సదవకాశాన్ని మిస్ అవ్వద్దు. ఎవరైతే పెట్టుకోలేదో ఆన్లైన్లో, అట్లాగే దూర ప్రాంతమైన సీటు వదిలేశారో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోండి. మీ పిల్లల్ని చేర్పించండి, ప్రయోజకులుగా చేయండి. దేశభక్తి విలువలతో కలిగిన విద్య, మరి అటువంటి విద్య అరుదుగా లభిస్తుందని గమనించండి. ఓకే సార్, ఫైనల్గా ఈ దేశంలో ఎక్కడి నుంచైనా వాళ్ళు ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన వాళ్ళు వచ్చి జాయిన్ అవ్వచ్చా? కేవలం కొన్ని ప్రదేశాల వాళ్ళకే ఈ అడ్మిషన్లు కేవలం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకనే కాదు. భారతదేశం నుండి 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత రాష్ట్రాలు వాళ్ళు ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎగ్జామినేషను 2025 అంటే 2025 ఆ పరీక్ష రాసి స్కోర్ కార్డులో క్వాలిఫైడ్ అంటే ఏ రాష్ట్రం వాళ్ళైనా చేరచ్చు. తమిళనాడు, కేరళ, ఉత్తరప్రదేశ్, బీహార్ ఎక్కడైనా కూడా వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. కనుక మన తెలుగు రాష్ట్రాల నుండి ఆంధ్ర, తెలంగాణ పిల్లలు హుషారుగా తొందరగా వచ్చి చేరితే మీకుంటాయి. లేదు వాళ్ళు మొదలుపెట్టి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా వాళ్ళు చేరితే వాళ్ళకి సీట్లు ఉండవు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది, ఎవరు ముందొస్తే వాళ్ళకి సీట్ ఇవ్వండి, మార్కులు చూడొద్దని చెప్పారు. కనుక ఎవరు ముందొచ్చి సీటు పట్టుకుంటే, ఇది ఆర్టీసీ బస్సులో మనం ఎవరి ముందు వెళ్తే వాళ్ళకి సీటు దొరుకుతుంది, వెనకాల వస్తే నిలబడాలి. ఇది కూడా అంతే అవుతుంది. 120 దాటి ఒక్క సీటు కూడా కొత్తగా కల్పించే అవకాశం ఉండబోదు. ఒక బంగారు సువర్ణ అవకాశంగా మీరు భావించండి.